హాయ్ ఫ్రెండ్స్, యుద్ధం ఆల్రెడీ మొదలవబోతుంది ఫ్రెండ్స్. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ ఈ రెండు కూడా చాలా శక్తివంతమైన దేశాలు మిడిల్ ఈస్ట్ లో. ముఖ్యంగా ఇజ్రాయెల్ చూసుకున్నట్లయితే అమెరికా బలంతో చాలా మంచి కాన్ఫిడెంట్ తో ఉందన్నమాట. ఇంకా ఇరాన్ చూసుకున్నట్లయితే రష్యా చైనాల సపోర్ట్ తో అది కూడా తక్కువేం కాదన్నట్టుగా ఉంది. సో ఈ రెండింటి మధ్య కనుక యుద్ధం జరిగితే మిడిల్ ఈస్ట్ లో ఎటువంటి పరిస్థితులు ఉండేది ఎవరికి అర్థం కావట్లేదు. సో ఈ రెండు శక్తివంతమైన దేశాలు తలపడినట్లయితే ముఖ్యంగా మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, అలాగే సూపర్సోనిక్ మిసైల్స్. సో ఇజ్రాయెల్కి వచ్చేసి అమెరికా గత వారం రోజులుగా అనేక రకాల వెపనరీ అనేది సపోర్ట్తో షిప్ల ద్వారా పంపిస్తుంది. అలాగే ఇజ్రాయెల్ ఎటువంటి దాడి చేసినా సరే తనను తాను తప్పించుకోవడానికి ఇరాన్కు రష్యా హెల్ప్ చేస్తుంది. సో రష్యా కూడా ఏరోప్లేన్ సహాయంతో రకరకాల యుద్ధ సామాగ్రిని కూడా ఇరాన్కి అందజేస్తుంది. సో ఈ రెండింటి మధ్య కనుక యుద్ధం జరిగితే ఎటువంటి సిచ్యువేషన్ జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు.